ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి జూబిలి ఉత్సవ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో స్వాగత గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జనమా త్వరపడి రండి ప్రియజనమా త్వరపడి రండి ప్రియజనమా Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గురువారం పరిశుద్ధ బలి భోజనం అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మా ప్రార్థన సహాయం కోరిన వారు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేసి దేవుని యొక్క వాక్యము మీ ఇంటింటికి అందిస్తూ ఉన్న కుటుంబం, స్పాన్సర్డ్ బై తిరుమల రెడ్డి, బాల్షవ్ రెడ్డి అండ్ సుప్రియ అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశం ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ద తిరుమల రెడ్డి, బాల్షవ్ రెడ్డి and Supriya as they are entering into marriage life today, and God should provide all their needs in life and to lead an exemplary life in God's everlasting love and grace must offered in honor of the resurrection Jesus. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబం కోసం ప్రత్యేకంగా పరిశుద్ధ బలి పూజలు మనం ప్రార్థన చేసుకుందాం. తిరుమల రెడ్డి, బాల్షవ్ రెడ్డి అండ్ సుప్రియ వారి వివాహ జీవితములు దేవుడు కావలసిన దీవెనలు ఆశీర్వాదం వారికి ప్రసాదించాలని, వారి మరణం వరకు కలిసిమెలిసి కూడిమాడి జీవించేలాగున దేవుడు వారిని ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం వారి కోసము ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సాయం కోరిన వారు థ్యాంక్స్ గివింగ్ మాస్ ఆఫర్డ్ బై గాడ్ ఇన్నారెడ్డి అండ్ లూసీ రాణి for the unity and divine love in the family of Gilbert, Matthew and Sandhya, mass offered by the members of the family. For God's mercy upon the departed soul of Boga Maria Karana Kumar, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed soul of Boga Maria Karana Kumar, mass offered by Boga Arogyam and family. To get deliverance from bad dreams and bondages and for the good health, God's protection, salvation of the family, mass offered by Madhavi, Venkatesh, Ritika, Niharika, Rajaya, Nagamani and Sri Ramulu. Mass offered for the good health, peace and strength to Madanu Inyashamma and her sufferings due to the kidney failure. Mass offered for the departed soul of Mr. and Mrs. Varghese and Annamma, that the Lord may grant them eternal rest and perpetual light may shine upon them. Mass is offered for the entire intercessory team members, that the Lord may protect each and every family from COVID-19, that each family may be protected in the blood of Jesus, that they may all enjoy a good health of mind and body. Mass is offered for all the intentions of all those who request our prayers. We remember all of them during this holy Mass, that the Lord may bless them abundantly and heal the sick, deliver the oppressed, and set free those who are in the evil bondages and from the bad habits. That each family may experience the peace of the Lord and the unity of the Holy Spirit. ఈ అన్ని విన్నపాలను అలాగే ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మీ అందరి పర్సనల్ కుటుంబ వ్యక్తిగత అవసరాలను కూడా మనసులో తలంచుకుంటూ రెండు చేతులు జోడించి భక్తితో ఆ భగవంతుని పాదాల చెంద మన శరీర మనస్సు ఆత్మలను మనం సమర్పించుకుందాం. దేవుని ప్రసన్నత కోరుకుందాం. పరిశుద్ధాత్మ సహాయాన్ని అడిగి వేడుకుందాం.
పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు రెండు ముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటి, పునరుత్థానుడైన యేసుక్రీస్తు చేతులలో కాళ్ళలో ఎందుకు ఆ పంచగాయాలు ఇంకా ఉన్నాయి? ఎందుకు ఆయన ఈ పంచగాయాలను మళ్ళా అపోస్తులకు చూపిస్తూ ఉన్నారు? రెండవదిగా, ఎందుకు ఆయన వారిని దర్శించి వారి హృదయాలను తెరచారు, మనస్సును ఎందుకు వికాసం చేశారు? దీని అవసరము ఏమిటి? ప్రియబిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మనస్సును హృదయమును తెరచి ఆంతరికమైనటువంటి నేత్రములు తెరవబడకపోతే దేవుణ్ణి కానీ దేవుని ప్రసన్నతను కానీ మనము ఎప్పుడు ఎన్నడూ చూడలేం. అందువలన ఒక నిమిషం రెండు చేతులు జోడించి మీ కళ్ళు మూసుకొని, ప్రభువా, పాపాంతకారములో ఉన్న నా కళ్ళు, సైతాను వలన మోయబడిన నా నేత్రములు నీ దివ్య వెలుగుతో ప్రకాశింపచేయండి ఆమేన్ అని మన పాపములన్నీ ఒప్పుకుందాం. మనల్ని మనము దేవునికి సమర్పించుకుందాం. నిజమైన పాపబోధముతో పశ్చాత్తాపముతో ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయచూపి మన పాపములను దోషములను కనికరముతో మన్నించి కల్వరి రక్తములో మనలను కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా, మాపై దయచూపండి. తండ్రి దేవా, మాపై దయచూపండి. యేసు క్రీస్తువా, మాపై దయచూపండి. యేసుక్రీస్తువా, మాపై దయచూపండి. పావనాత్మదేవా, మాపై దయచూపండి. పావనాత్మదేవా, మాపై దయచూపండి. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి. ప్రభువైన దేవా, పరలోక రాజా, సర్వశక్తి సంపూర్ణ పితయైన దేవా, మహోన్నతమునందు దేవునికి మహిమా, మహిలోన మంచి మనుజులకు శాంతి శాంతి శాంతి.
మరచూచున్నాము. మీ వైభవమును చూచి వినుతించుచున్నాము. జనితైక పుత్రుడా, జగమేలు క్రీస్తువా, ధరణేలు దేవుడా, పిత యొక్క పుత్రుడా, పరమేశ పరిశుద్ధ వరగొర్రె పిల్ల, వరగొర్రె పిల్ల. ప్రార్థించుదము. ఆది మధ్యాంతరహితులైన ఓ సర్వేశ్వర, నానా జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమందు మీరు ఏకము చేసితిరి. జ్ఞాన స్నానము ద్వారా పునర్జన్మము నొందిన వారి మనస్సులను ఒకే విశ్వాసమును, వారి ఆచరణ యందు ఒకే భక్తి యందు ఉండినట్లు మీ కృపా అనుగ్రహములు మాపై కృమ్మరించండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11వ వచనము నుండి 26వ వచనం వరకు. దేవాలయములో పేతురు ప్రసంగము. పేతురు యోహానును అతడు అంటిపెట్టుకుని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మండపం వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరెలా దేనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరెలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుషుని నడిపించితమని అనుకునుచున్నారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వీకుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్టి నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. కానీ ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయిన యేసుని విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతకుడిని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవనకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసం మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానము వలననే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధంగా నెరవేర్చెను. మీరు ఉదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలని ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మిక విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన యేసుని ఆయన మీకు పంపెను. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదియు అంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఏలైనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పేడు దానిని విననివాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనం చేయబడును అని మోషే చెప్పెను. సామువేలు అతని తరువాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినముల గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకై తన ప్రవక్తల ద్వారా
వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వీకులతో గావించిన నిబంధన యందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో ఇచ్చిన ఆ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వం నుండి మరలినట్లు మిమ్మల్ని దీవించుటకు దేవుడు ఎన్నుకున్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 36 నుండి 49 వరకు. Gospel of Luke chapter 24 verses 36 to 49. వారు ఇట్లు ముచ్చటించుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు, ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తన గ్రంథములోను నన్ను గురించి రాయబడినవి అన్నీ నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3వ రోజు మృతుల్లో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణమును ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి చేసిన వాగ్దానమును మీకు అనుగ్రహించుచున్నాను. కానీ మీరు పైనుండి శక్తి పొందినంత వరకు నగరముననే ఉండుడు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతో ముఖ్యమైనటువంటి 2 అంశాలను మనము ధ్యానిస్తున్నాం. ఒకటేంటంటే, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు అపోస్తులుని కలిసి వారికి విశ్వాసము కలగనప్పుడు, వారు భయభ్రాంతులై ఉన్నప్పుడు వారికి ఒక రుజువుగా ఆయన చేతులను కాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేష పట్టణంలో కూడా లూకాసు సువార్త 24:39 మీరెందుకు భయభ్రాంతులవుతున్నారు, మీరెందుకు భయపడుతూ ఉన్నారు, మీ మనసులో సందేహములు ఎలా కలుగుతూ ఉన్నాయి అని ప్రశ్నించి, నా చేతులను చూడుడు, నా కాళ్ళు చూడుము అని చెప్పి ఆయన కాళ్ళు చేతులు వారికి చూపిస్తూ ఉన్నారు. అలాగే యోహాను సువార్త 20:20 కూడా ఇదే పని చేస్తూ ఉన్నాడు. ఆయన కాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఆయన చేతులు చూపిస్తున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము ధ్యానిస్తున్న మొదటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానమైన తర్వాత కూడా తన పంచకాయాలతోనే ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఈ పంచకాయాలు వారిని చూపేయటానికి వెనక ఉన్న రహస్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నాం అని దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ నాడు సజీవుడుగా లేచిన పిదప వధింపబడిన గొర్రెపిల్ల అతనే అని శిష్యులకి ఆయన 12 సార్లు కనిపించి, వాస్తవముగా మృదులో నుండి లేవనెత్తినబడిన వాడు ఆయనే అని రుజువు చూపించటానికి ఆయన ఈ పంచకాయాలను వారికి చూపెట్టారు. రెండవదిగా, దర్శన గ్రంథములో మాత్రం ప్రియబిడ్డలారా 27 సార్లు వధింపబడిన గొర్రెపిల్ల అనేటువంటి యేసుక్రీస్తు శిలువపాటుల మరణమును గురించినటువంటి చిహ్నము ఆయనలో ఉన్నట్లు దర్శన గ్రంథం మాత్రము 27 సార్లు మనకు ఎత్తిపట్టి చూపిస్తూ ఉంది అన్నమాట. అంటే ఈ వధింపబడిన గొర్రెపిల్ల అంటే, ఈ పంచగాయాలు అంటే ప్రియపిల్లరా, ఒక విషయం గమనించండి. యేసుక్రీస్తు తన శిలువపాట్ల మరణము ద్వారా సాధించినటువంటి అతి శ్రేష్టమైన విజయం ఏమిటంటే ప్రియపిల్లరా, ఆయన ఇహలోక దయ్యము లేదా సైతాను లేదా పిశాచు శక్తుల మీద ఆయన సాధించిన విజయమే అతి శ్రేష్టమైనటువంటి విజయం. ఎందుకంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చినది కూడా సైతాన్ని సర్వనాశనం చేయటానికి. అందుకే మొదటి యోహాను 3:8 సైతాను ఆది నుండి పాపి అయి ఉన్నాడు, పాపకీర్త్యములు కొనసాగించువాడు పిశాచునకు చెందినవాడగును, పిశాచు క్రియలు అన్నిటినీ నశింపచేయటానికి మనుష్య కుమారుడు అవతరించెను అనేటువంటి ఒక రహస్యము అక్కడ మనం చదువుతున్నాం. That Jesus always appeared with his 5 wounds even after the resurrection, to tell the disciples very clearly that it is the same Jesus who was crucified, died and was risen. In the book of Revelation alone, we see 27 times the Lamb, the Word,
the lamb that was slaughtered, a second word, and the lamb that suffered. All these different words we read time and again in the book of Revelation. And to the apostles, he says, look at my hands, look at my feet, look at my side. Do not be afraid, it is I. Again and again, he confirms it, my dear friends. For the simple reason, this wound that he suffered are his victory over the power of Satan and power of the world. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విక్టోరియస్ సైన్ అనే మాట అంటే విజయం సాధించినటువంటి ఒక చిహ్నం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మీకు ఎవరికైనా ఒక బహుమానము కానీ, ఒక కిరీటము కానీ, ఒక బిగ్ రికగ్నిషన్ కానీ నీకు వస్తాయి, లేదా ఒక ఆనరేరియం మీకు ఇస్తాయి, ఒక డిగ్రీ నీకుంటే, ఉన్నతమైన ఏమైనా స్థానము పదవులు మీకుంటే, ఆ పదవి అందరూ చూడాలి అని, అది అందరూ గుర్తుంచుకోవాలని, అది మీ ఇంట్లో, మీ రూములో, మీ సిట్అవుట్లో కానీ ప్రియబిడ్డలారా దాన్ని ప్రతిష్ఠిస్తారు. నాకు తెలిసిన ఒక టీచర్ ఉందండి. అంటే ఆమె మామూలు టీచర్ కాదు, ఆమె కాలేజ్ లెక్చరర్. ఆమెకి మన మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి, అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి ఒక స్టేట్, ద బెస్ట్ టీచర్స్ అవార్డు అంటే బెస్ట్ ప్రొఫెసర్స్ అవార్డు ఆమెకి ఆయన ఇచ్చాడు. ఆమె ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఫస్ట్ సిట్అవుట్లో ఏముందంటే సీఎం రాజశేఖర్ రెడ్డితో ఆమె నిలబడి ఆ అవార్డు తీసుకున్న ఫోటో ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా పెద్దగా చేసి అక్కడ పెట్టింది. ఎవ్వరు ఆమె ఇంటికి అడుగుపెట్టినా ఓహో ఈమెకి అవార్డు వచ్చిందా అని వాళ్ళు గుర్తించుకుంటారు. ఇట్ ఈస్ ఎ హాల్ మార్క్ ఆఫ్ ద టీచర్, the great award by the Andhra CM Mr. Rajshekhar Reddy for the best teachers award in the state. అది గొప్పగా చెప్పుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు. అది ఒక విక్టరీ, ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్, ఇట్స్ అన్ అచీవ్మెంట్ అన్నమాట. అందువలన ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఆయన ఎక్కడ కనిపించినా, ఆయన ఎవరితో మాట్లాడినా, ఆయన విక్టోరియస్ సైన్ ఏంటంటే ఈ వధించబడిన గొర్రెపిల్ల చేతులు ఉన్నటువంటి మార్క్స్, ఆయన కాల్లో పాదములు ఉన్నటువంటి మార్క్, ఆయన పక్క ఉన్నటువంటి మార్క్. ఇది ఒక విక్టోరియస్ సైన్. లోకాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, చివరికి మరణాన్ని కూడా జయించిన విక్టోరియస్ మార్క్ అన్నమాట. అందుకే యేసుక్రీస్తు ఈరోజు కూడా తండ్రి కుడి ప్రక్కన పరలోక రాజ్యములో ఆసీనై ఉండగా, యోహాను గారికి ఆయన ఇచ్చిన దర్శనములో కూడా ఉంటుంది యేసుక్రీస్తుకి ఈ పంచగాయాల మార్క్. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఇట్స్ ఎ విక్టోరియస్ సైన్. అందుకే ఆ యేసుక్రీస్తును చూడగానే గుర్తిస్తారు, వధించబడిన గొర్రెపిల్ల ఇతనే, మానవుల పాపములు పరిహరించువాడు ఇతనే, ఈయన మరణము ద్వారా విజయం సాధించినది, ఈయన మరణము ద్వారా విడుదల జరిగినది, ఈయన మరణము ద్వారా సైతాను నాశనం చేయబడ్డాడు. ఇది ఆ పంచకాయాల రహస్యం. అందుకే ప్రియబిడ్డలారా, ఈ పంచకాయాలలో శక్తి ఉంది, పంచకాయాలలో బలం ఉంది. అందుకే ఒక మంచి పాట ఉంటుంది, పంచకాయాలలో దాచుకోవయ్యా, పాపినైన నన్ను ఆదుకోవయ్యా. పంచకాయాలలో ఆయన నిన్ను దాచుకుంటాడు, పంచకాయాలతో నిన్ను ఆయన ఆదుకుంటాడు. ఆయన బిడ్డలందరూ కూడా, జీవగ్రంథములో పేరు రాయబడినటువంటి వారందరూ కూడా ఆ వధించబడిన గొర్రెపిల్లని వాళ్ళ రక్షకుడుగా,
వాళ్ళ దేవుడుగా, వారి రాజుగా అంగీకరించి అతన్ని స్తుతులతో, స్తోత్రాలతో, ఘనతో, మహిమతో కీర్తిస్తారు ఆయన రాజ్యములో. ఇది శ్రేష్టమైనటువంటి ఒక అంశం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. రెండవ ముఖ్యమైన అంశం ఏంటంటే, యేసుక్రీస్తు నిన్న మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో యెరూషలేము నుండి ఎమ్మౌస్ నగరానికి నడుచుకుంటూ పోయిన ఇద్దరు శిష్యులను కలిసి వారితో మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల ప్రబోధనములోను అలాగే లేఖనములోను తన గురించి రాయబడినవి అన్నీ వారికి వివరించును అనేటువంటి శ్రేష్టమైన అంశాన్ని మనం చదువుకున్నాం. ప్రియులారా, ఈ వివరణ కేవలము ఈ ఎమ్మౌస్ నగరములో నడుచుకుంటూ పోయినటువంటి అపోస్తలులకి మాత్రం కాదు. ఈనాడు చూడండి, ఎమ్మౌస్ యాత్ర అయిన తర్వాత వారందరూ కూడా ఒక గదిలో గుమిగూడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు మళ్ళా వారికి ప్రత్యక్షమై, ఈనాడు సువిశేష పట్టణంలో ప్రియులారా లూకాసు వార్త 24వ అధ్యాయము 26, 27 వచనములో మనం చదువుతూ ఉన్నాం. అలాగే 44వ వచనం చదువుతూ ఉన్నాం. ఈ రెండు ఒకే మాట ఏంటి? మోషే ధర్మశాస్త్ర గ్రంథములోను ప్రవక్తల ప్రబోధములోను అలాగే లేఖనములోను ఆయన గురించి రాయబడినది అన్నీ నెరవేరవలయును అని యేసుక్రీస్తు వారిని మళ్ళా బోధిస్తూ ఉన్నారన్నమాట. నేను నిన్న ఒక మాట చెప్పాను ప్రియబిడ్డలారా, వాట్ ఎవర్ ఇస్ రిటన్ అబౌట్ జీసస్ ఇన్ ద బుక్ ఆఫ్ మోసెస్, బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్ అండ్ ద బుక్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ ఆర్ టు బి ఫుల్ఫిల్డ్. Time and again, he mentions and refers this particular same point. ఒక విషయం గమనించండి బిడ్డలారా, బైబిల్లో మొదటి భాగములో మోషే ధర్మశాస్త్ర గ్రంథములు ఉన్నాయి. బైబిల్లో సెంట్రల్ ఏంటంటే, మధ్య భాగములో ఏముందంటే ప్రవక్తలందరి ప్రబోధనములు ఉన్నాయి. అంటే బప్తిస్మ యోహాను మొదలుకొని మాలాకి ప్రవక్త వరకు ప్రియబిడ్డలారా కంప్లీట్ ప్రవక్తల గ్రంథములు ఉన్నాయి. చివరికి లేఖనములు ఉన్నాయి. విచ్ మీన్స్ ఎంటైర్ బైబుల్ ఈజ్ కంప్లీటెడ్ అన్నమాట. పునరుత్థానమైన యేసుక్రీస్తు వారికి బోధిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించి మరణించి మానవుల పాప పరిహారార్థమై ఒక గొర్రెపిల్లగా వధింపబడి 3వ నాడు సజీవుడిగా లేవనెత్తబడాలి అనేటువంటి ఒక రహస్యము యుగములకు ముందుగానే తండ్రి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసినటువంటి ఆ పద్ధతిని ఆయన యుగయుగములు దాచిపెట్టిన రహస్యాన్ని కాలము సంపూర్ణమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు లోకానికి తెలియచేశాడు. Whatever was hidden from ages of the birth, passion, death and resurrection of Jesus, which has been revealed and written in the entire Bible, is been revealed to the apostles. అంటే ఇది అన్ని వారు అర్థం చేసుకోవటానికి, for them that they should understand and they should believe this, my dear friends, Jesus explains to them the whole thing, which means మీరు బైబిల్ ఎత్తి అది చదివిన ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉన్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు మరణము, యేసుక్రీస్తు శ్రమల శిలువ శ్రమలు, యేసుక్రీస్తు పునరుత్థానము తండ్రి దేవుడు ఏర్పరచినటువంటి కరెక్ట్ టైంలో కాలం సంపూర్ణమైనప్పుడు జరగటానికి, అది జరిగింది అని తెలియచేయటానికే మనకు ఈ పరిశుద్ధ గ్రంథములో అది అన్నీ రాయబడ్డాయి అన్నమాట. Bible speaks 2000 years ago and 700 years before the birth of Jesus through prophet Isaiah. Everything is revealed that he is the Lamb of God. నేను ఈ పవిత్ర వారం ముందు ప్రియబిడ్డలారా మీకు
ఒకరోజు ఏదెన్ తోటలో వధించబడిన గొర్రెపిల్ల అనే ఒక అంశాన్ని మీకు తెలియచేశాను. అంటే ఆదాము ఏవమ్మాలు మొండిమలతో ఉన్నప్పుడు, వారు వస్త్రహీనుడై ఉన్నప్పుడు దేవుడు జంతు చర్మమును తొడిగించి వారిని ఆదుకున్నాడు అనే అంశాన్ని నేను మీతో మాట్లాడుకున్నాను. దట్ గాడ్ covered the human beings with the skin of the animal when they were naked, when they were afraid. I shared a God's word 1 week before the Passion Week. అంటే ఏదెన్ తోటలో వధించబడినటువంటి గొర్రెపిల్ల పాస్కా పండుగ నాడు ఐగుప్తీయులో ఇజ్రాయెల్ ప్రజలు చేసినటువంటి పాస్కాలో వధించబడిన గొర్రెపిల్ల, నూతన నిబంధనలో సాక్షాల్ దేవుని కుమారుడైన గొర్రెపిల్ల, ఇవి 3 ఒకే ఒక్క దేవుని కుమారుడై. ఈ అన్నిటినీ చక్కగా బైబిల్ ఆదికాండం మొదలుకొని దర్శన గ్రంథం వరకు, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, కంప్లీట్లీ దిస్ వన్ ఫ్యాక్ట్ ఇస్ రివీల్డ్ టు అస్ that this is the plan of God. ఇది తండ్రి దేవుని ప్రణాళిక. ఇది ఆశ్చర్యంగా ఉన్నటువంటి ఒక విషయం. ఇది మానవ బుద్ధికి అతీతమైనటువంటి ఒక రహస్యం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ఎందుకంటే దేవుని ప్రణాళికలో అన్నీ సకాలం జరిగి తీరును. అది ముందు కాదు, అది ఆలస్యం కాదు. ఇన్ గాడ్స్ ప్లాన్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్. It is not an accident, it is not by chance, but it is the definite plan of God. Praise the Lord. Hallelujah. 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 And finally చివరిగా ప్రియబిడ్డలారా, మనం 3వ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటంటే ఈనాటి సువిశేష పట్టణంలో ఈ వచనం కూడా నేను మీ ముందు చదివాను. అదేంటంటే యేసుక్రీస్తు వారి మనస్సులను తెరచాడు, వారికి బుద్ధి వికాసము కలిగించాడు. ప్రియులారా, ఈ రహస్యము కూడా, ఈ విషయం కూడా ఈ లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మావుస్ నగరానికి నడుచుకుంటూ పోయే అపోస్తుల జీవితములో కూడా ఇదే కార్యమును యేసుక్రీస్తు చేస్తూ ఉన్నాడన్నమాట. వారికి బుద్ధి వికాసం కలిగించినట్లు ఆయన చేశాడు, వారికి కనివిప్పు కలిగించినట్లు ఆయన చేశాడు అనేటువంటి ఒక ప్రశ్న. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఒకటే, దేవుడు ఎందుకు వారికి హృదయ వికాసము కలిగించాడు? ఎందుకు వారి నేత్రములు ఆయన తెరచాడు అని ప్రశ్నిస్తే, బైబిల్లో చాలా సంఘటనలు ఉన్నాయి. దేవుడు మనుషుల నేత్రములు, కళ్ళు తెరవటం. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పెషాలిటీస్ ఆఫ్ టుడేస్ గాస్పెల్ ఈస్ దట్ జీసస్ ఓపెన్స్ ది మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. Yesterday on the walk to Emmaus, Jesus opened their hearts and minds to understand God's word. My question is, why in the Bible number of times open the heart, open the minds, కళ్ళు తెరబడటం, మనస్సు తెరబడటం, బుద్ధికి వికాసము కలగటము, ఇటువంటి 2-3 రకరకాల మాటలలో ఒకే ఒక్క ఆధ్యాత్మికమైనటువంటి రహస్యము ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడు అని ప్రశ్నిస్తే, ప్రియబిడ్డలారా, నేను 2-3 ఇన్సిడెంట్స్ మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. శ్రద్ధతో వినండి, మీ శ్రద్ధ నాకు ఇక్కడ కావాలి. ప్రియబిడ్డలారా, నెంబర్ 1, ఆదికాండములో మనము 21వ అధ్యాయము 19వ వచనం చదివితే, శారా పోరు తట్టుకోలేక అబ్రహాము ఇంటి నుంచి పారిపోతున్నటువంటి హాగారు ఎడారిలో తన బిడ్డ
తిండి లేక నీరు లేక చచ్చిపోతూ ఉండగా ఆ చావు చూడలేక ఆమె దూరంగా కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దేవదూత ప్రత్యక్షమై ఆమె నేత్రములు తెరచును అనే ఒక సంఘటన అక్కడ ఉంటుంది. దేవదూత లేదా దేవుడు ఆమె కంటికి చూపు కలిగించును. ప్రియులారా, ఇదేంటి? హాగారుకి అంతకుముందు కంటి చూపు లేదా? కంటి చూపు లేకుండా హాగారు అబ్రహాం ఇంటి నుంచి ఈ ఎడారి వరకు తన కుమారుని తీసుకుని ఎలా వచ్చింది అంటే బాహ్యమైనటువంటి కంటి చూపు ఉంటుంది. కానీ దేవుని గొప్ప కార్యములు, దేవుని హస్తం చూడటానికి ఆమెకి కంటి చూపు లేదు. హాగార్ వాస్ నాట్ బ్లైండ్. షీ వాస్ a normal woman who could see everything with her physical naked eyes. That's why she left the house of Abraham and went to the desert. My dear friends, but God opened the eyes of Hagar. దేవుడు ఆమె నేత్రము తెరచినప్పుడు ఆమెకి ఏం కనిపించింది? ఒక నీటి బుగ్గ కనిపించింది. అప్పటి వరకు నీటి బుగ్గ కనపడలేదు. కళ్ళు తెరచినప్పుడు, నేత్రములు తెరబడినప్పుడు నీటి బుగ్గ కనిపించింది. ఆమె వెంటనే వెళ్ళి ఆ నీరు తీసుకుని వచ్చి తన కుమారునికిచ్చి వాడిని బ్రతికించాలి. ఇది ఒక సంఘటన. రెండవదిగా ప్రియబిడ్డలారా, రాజుల రెండవ గ్రంథములో 6వ అధ్యాయం 17వ వచనములో ప్రియబిడ్డలారా, సిరియా రాజు తన సైన్యం అంతటిని తీసుకుని వచ్చి ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఏలీషా ప్రవక్తని అరెస్ట్ చేయటానికి, పట్టుకోవటానికి వచ్చాడు. ఒకరోజు తెల్లవారుజామున పొద్దున ఏలీషా ప్రవక్త సేవకుడు ఇంటి నుంచి బయటకు రాగానే వాడికి ఏం కనిపించిందంటే సిరియా రాజు సైన్యమంతా, గుర్రములు, రథములు అన్నీ కూడా ఏలీషా ప్రవక్త నివసించినటువంటి ఇంటి చుట్టూ ఆ కొండల మీద అంత సైన్యం, full soldiers, and the army of Syria is completely encamped around the prophet Elisha. ఆయన భయపడ్డాడు. ఆయన భయపడి పారిపోయి లోపలికి వచ్చేసి, అయ్యా ఇదిగో సిరియా రాజు తన సైన్యముతో నిన్ను పట్టుకోవటానికి వచ్చారు, మాకు ఇంకా ఎస్కేప్ అవటానికి, పారిపోవటానికి, తప్పించుకోవటానికి మార్గం లేదని చెప్పి ఎలీషా దగ్గరికి భయపడుతూ ఉణుకుతూ వచ్చాడు. He came frightened to the prophet that the Syria with the entire army has come to arrest you. My dear friends, అక్కడ ఒక వాక్యం ఉంటుంది, చాలా బాగుందండి. 17వ వచనం, the word 17, అక్కడ ఎలీషా ప్రార్థన చేశాడు. Prophet is praying, Lord, open the eyes of my servant. నా సేవకుని కళ్ళు తెరవండి దేవా అని ఎలీషా ప్రార్థించినప్పుడు దేవుడు ఆ మనిషి కళ్ళు తెరచాడు. గాడ్ ఓపెన్ ది ఐస్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ఎలీషా. అప్పుడు ఆయన ఏం చూశాడు? వాట్ డస్ హి సీ? ప్రియలారా, సిరియా సైన్యముల కంటే 10 రెట్లు గొర్రెలు, సైన్యము, రథములు ఎలీషాకు చుట్టూ అతన్ని సంరక్షించటానికి అగ్నిరథములాగా, అగ్ని కోటలాగా లక్షల 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 సైన్యము, గుర్రబండులు, రథాలు అన్నీ ఎలీషాకు చుట్టూ నిలబడుతూనే ఉన్నాయి. సైన్యము ఎలీషాని సంరక్షిస్తూనే ఉంటుంది. ఈ రహస్యము ఎలీషా సేవకుడు ఎప్పుడు దర్శించాడంటే ఎలీషా ప్రార్థించినప్పుడు, దేవుడు అతన్ని కళ్ళు తెరచినప్పుడే. ఇక్కడ చూడండి, 2 కళ్ళు, 2 eyes the servant of Elisha has. Number 1, the physical eye, అంటే బాహ్యమైనటువంటి శారీరకమైన నేత్రము. ఆ నేత్రముతో బయటకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చూశాడు? సిరియా సైన్యం కనిపించాడు వాడికి. కానీ లోపలికి వచ్చి ఎలీషా ప్రార్థించినప్పుడు ఏం కనిపించింది? దేవుని సైన్యం, దూతల సైన్యము, రథములు, గుర్రాలు అన్నీ కనిపించాయి. ముందు the physical open eyes, now the inner eyes of Elisha and his servant.
నెంబర్ 3, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అపోస్తలుల చర్యలో 16వ అధ్యాయము 14వ వచనం, ది యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 16 verse 14. దేర్ దేవుని సేవకులు వాక్యం బోధిస్తూ ఉన్నారు. పీటర్ ఈస్ ప్రీచింగ్ గాడ్స్ వర్డ్. అక్కడ వాక్యం పలుకుతూ ఉన్నది 14వ వచనములో, దేవుడు లిడియా అనే ఒక సహోదరి హృదయము తెరచాడు. అంటే ఆమె పేతురు ఏం బోధిస్తూ ఉన్నాడో, ఏం చెప్తూ ఉన్నాడో ఈమెకు అర్థం కావట్లేదా? లిడియా కుడ్ నాట్ అండర్స్టాండ్ వాట్ సెయింట్ పీటర్ వాస్ ప్రీచింగ్. లేఖనములు ఆమెకు అర్థం కాలేదు, ప్రబోధన ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు వాక్యం పలుకుతూ ఉంటుంది వర్డ్స్ 14, దేవుడు లిడియాను తన హృదయమును తన మనస్సును తెరచాడు. దేనికి తెరచాడు? టు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క సేవకుల బోధ అర్థం చేసుకోవటానికి ఆమె హృదయం దేవుడు తెరచాడు. ప్రియులారా, సీ హౌ గాడ్ ఓపెన్ ది ఐస్. 4వదిగా, ఎమ్మావుస్ నగరానికి నడుచుకున్న అపోస్తలుని మార్గమధ్యలో కలిసి అక్కడ వాక్యములో ఉంటుంది, ఆయన రొట్టె విరిచినప్పుడు వారి నేత్రములు తెరవబడ్డాయి. On the way to Emmaus, while Jesus was breaking the bread, their eyes were opened, Bible says. ఈనాడు సువిశేష పట్టణములో సేమ్ మాట. ఏమని? ఆయన వారి మనస్సును వికాసం చేసెను. ప్రియులారా, నేను ఇప్పుడు మీ ముందు 4, 5, 6 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాం. బైబిల్లో చాలా ఉన్నాయి. కళ్ళు తెరబడటం, నేత్రం తెరబడటం, మనస్సుకు వికాసం కలగటం. ఓపెనింగ్ ది ఐస్, ఓపెనింగ్ ద హార్ట్. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్? ఇది ఏంటి అని ప్రశ్నిస్తే, ప్రియమైన సహోదరి ప్రియ సహోదరులారా, మనిషికి 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళు అంటే కుడి కన్ను ఎడమ కళ్ళు కాదు. అదేంటంటే శారీరకమైనటువంటి బాహ్యమైనటువంటి 2 కళ్ళు, అలాగే ఆంతరికమైనటువంటి స్పిరిచువల్ దేవుని యొక్క ఆత్మ రహస్యమైన విషయాలు తెలుసుకోవటానికి ఆంతరిక 2 కళ్ళు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, ఈ 2 కళ్ళను గురించి పరిశుద్ధ గ్రంథములో చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18 ఈ 2 మనం ఒకసారి వినాలి. ఐ వాంట్ యు టు లిసన్. లెటర్ టు ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్డ్ 17 and 18 ఒక్కసారి మనం వింటామా? ఈ వాక్కు చాలా బాగుందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17, 18, 2. మీకు ఆత్మ ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమోన్నతుడగు తండ్రిని ఆర్జించదును. ప్రియులారా, మొదటి అంశం ఏంటండి? మీకు ఆత్మను ప్రసాదించవలసినదిగా నేను మన ప్రభు అయిన దేవుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఐ ఆమ్ ప్రేయింగ్ టు ద లార్డ్ దట్ హీ విల్ గివ్ యూ హిస్ హోలీ స్పిరిట్. ఈ ఆత్మ ఎందుకు కావాలని ఆయన ప్రే చేస్తున్నాడో నెక్స్ట్ వచనంలో ఉంది, వింటామా? మీరు ఆయనను ఎరిగినట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుడు మీకు విధేయతమనొచ్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనసులు వికాసం పొందునుగాక అని నా అభ్యర్థన. ప్రియులారా, దేవుని ఆత్మ వెలుగు, పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఆ జ్ఞానం దేనికి? దేవుణ్ణి చూడటానికి, ఆయన వాక్యులో ఉన్నటువంటి ఆ దేవుని ప్రసన్నత చూడటానికి, ఆ వాక్కు అర్థం చేసుకోవటానికి, వాక్కులో ఇమిడి ఉన్న ఆత్మ అభిషేకములో ఒక వ్యక్తి నడవటానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించు వెలుగు కావాలి. బాహ్యమైన 2 కళ్ళుతో అది ప్రపంచం చూడటానికే, నీవు గ్రుడ్డివాడిగా నడవకుండా ఉండటానికే, నీవు గుంతలో పడకుండా ఉండటానికే ఈ బాహ్యమైనటువంటి 2 కళ్ళు. అది ఇహలోక వెలుగు చూస్తూ ఉంది, అవి మనుషులను చూస్తూ ఉన్నాయి. కానీ ఈ కళ్ళుతో దేవుణ్ణి చూడలేం. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట అంటున్నాడు, నేను మీకోసం ప్రార్థన చేస్తా. ఐ విల్ ప్రే ఫర్ యూ. ఈ ప్రార్థన ఎందుకు?
ఆయన మీకు ఆత్మను అనుగ్రహిస్తాడు. హీ విల్ గివ్ యూ ద హోలీ స్పిరిట్. ఆ హోలీ స్పిరిట్, ఆ ఆత్మ వచ్చినప్పుడు మీకు హృదయ వికాసం కలుగును, మనస్సుకు వికాసం కలుగును, నీ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు నువ్వు చూస్తావు ఏంటి? దేవుని కార్యాలు చూస్తావు, దేవుని హస్తము చూస్తాడు, దేవుని శక్తిని చూస్తావు, దేవుని వాక్కులో ఉన్నటువంటి ఆ అమృత్ నువ్వు చూస్తావు, ఆ రహస్యం నువ్వు చూస్తావు. అప్పుడు నీకు జ్ఞానం కలుగుతూ ఉంటుంది. When God opens your inner eyes, your inner heart, you will see the power of God. You will see the hand of God. You will see the power of God's word. You will see God's anointing, and you will see God's presence. That is why, my dear friends, Saint Paul prays that this has to be opened. ఇంకా ఈ వాక్కులో మనం ఇంకొక అడుగు లోతుగా వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇందాక ఏం చదువుకున్నాం? ఎఫెసీ 1లో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా హృదయ బోధన కలిగిస్తాడు, కళ్ళు తెరుస్తాడు, నేత్రములు తెరుస్తాడు అని చెప్తున్నాం. ఓకే, నా ఈ కళ్ళు తెరవరటం అంటే దానికి 3 అర్థాలు వేరే ఉన్నాయి. 3 మీనింగ్స్. అంటే ఏ మామూలు వ్యక్తి అయినా, ఎనీ నార్మల్ పర్సన్ కెన్ అండర్స్టాండ్ ఈ ఆంతరిక నేత్రములు తెరవరటం అంటే ఏంటి. సింప్లీ మై డియర్ ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ అపోస్టల్స్, అపోస్తలుల చర్యలో 26వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి మనం చదువుతాం. యాక్చువల్లీ అపోస్టల్స్ చాప్టర్ 26 వర్స్ 18 ఒకసారి వింటామా? ఇది కూడా చాలా బాగుంది. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసుకుంటామా? అపోస్తలుల చర్యలో 26వ అధ్యాయము 18వ వచనం ఒకసారి విందాం. నీవు వారికి కనుగిప్పు కలిగించి అంధకారము నుండి వెలుగులోనికి పిశాచి ప్రభావము నుండి దేవుని వైపునకు వారిని మరలింపవలయును. అప్పుడు నా యందలి విశ్వాసం వలన వారి పాపములు క్షమింపబడును. వారు ఎన్నుకోబడిన దేవుని ప్రజలలో లెక్కింపబడుదురు అని పలికెను. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అ సీక్రెట్. కళ్ళు తెరవబడటం, open the eyes, open the hearts, open the mind, which means, my dear friends, 3 things are to happen. Number 1, కనువిప్పు కలగాలి. కనువిప్పు కలగాలి, which means in Bible, in English, other words is that you need to come to your senses. Ante, where are you? What are you doing? What type of a life are you living? A realization, a కనువిప్పు కలగటము, ఒక పశ్చాత్తాపము కలగటము ఒక వ్యక్తికి అవసరం. అది కలిగితే బైబిల్ సేస్, నెంబర్ 1, నీవు అంధకారము నుండి వెలుగులోనికి రావాలి. అంధకారమని బైబిల్లో ఉంది అంటే ఆ అంధకారము పాపాంతకారము. పాపాంతకారలోయలు నశించువారలారా, నా యొద్దకు రమ్మని పిలిచిన దేవా. ఈ అంధకారం బిడ్డలారా పాపాంతకారం. ఈ అంధకారము నుండి వాక్యం పలుకుతూ ఉంటుంది, నువ్వు దేవుని వెలుగులోనికి రావాలి. గాడ్ ఈస్ లైట్. గాడ్ ఈస్ లైట్. నేనే లోకమునకు వెలుగును అని పలికిన యేసుక్రీస్తు వెలుగులోనికి రావాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ప్రియబిడ్డలారా, పైశాచిక ప్రభావము నుండి దేవుని శక్తికి దగ్గరికి రావాలి. From the power of Satan, you need to come to the power of God. 2 శక్తులు ఉన్నాయి. Satan has a power, God has a power. పాపములో ఉన్న వ్యక్తి, all those who live in darkness, they are under the power of Satan. He binds you. ఆయన నిన్ను కట్టిపడేస్తాడు. నీ చెడు అలవాటులలో, నీ బంధకాల్లో ఉండిపోతావు. సో కళ్ళు తెరవరటం అంటే నాపై సైతాను ఎటువంటి ప్రభావం చేస్తూ ఉన్నాడో,
నాలో ఎలాంటి సైతానికి సంబంధమైన బంధకాలు ఉన్నాయో అది తెలుసుకొని ఆ శక్తిని వదిలిపెట్టి యేసు క్రీస్తు శక్తి దగ్గరికి రావాలి. ఐ నీడ్ టు కమ్ టు ద పవర్ ఆఫ్ గాడ్. నెంబర్ 3, ఇలా కనివిప్పగలిగే నేత్రం తెరవబడినప్పుడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనము వధింపబడినటువంటి గొర్రెపిల్లైనటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తములో కడుగబడి మన పాపములన్నీ మన్నించబడి ఎన్నుకొనబడినటువంటి ప్రజలలో మనం కూడా లెక్కించబడతాము అని మాట. When we are washed in the blood of the Lamb, when we are cleansed in the blood of the Lamb, our sins are forgiven and we are counted among those who are saved by the slaughtered Lamb, Jesus Christ. ఈ 3 కార్యాలు ప్రియబిడ్డలారా కనివిప్పు కలిగితే మీకు జరుగుతుంది. మీ నేత్రములు తెరబడితే ఇవి తప్పకుండా జరుగుతాయి. నీ మనసుకు వికాసం కలిగితే ఇవి తప్పకుండా జరుగుతాయి. అంటే ఇఫ్ యువర్ ఐస్ ఆర్ ఓపెన్, మేక్ ష్యూర్ దట్ దీస్ 3 things will happen in your life. If these 3 things are not happening, which means you are still in darkness, you are still in the power of Satan, and you are still not being forgiven by the Lamb of your sins. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఒక మంచి పాట ఉంటుంది. నిన్ను చూసే తలంపు నాలో పెంచుము, నా ఆత్మీయ కన్నులను తెరపించుము. నిన్ను చూసే తలంపు నాలో పెంచుము, నా ఆత్మీయ కన్నులను తెరపించుము. ఈ ఆత్మీయ కళ్ళు, ఆంతరిక నేత్రము తెరవబడకుండా ఎవడు రక్షణ పొందలేరు. ఎవరు రక్షణ పొందలేరు. Nobody can be saved until and unless your inner eyes, inner hearts are open. నా ప్రశ్న ఒకటి, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, మీ కళ్ళు తెరవబడ్డాయా లేదా? నీ మనసుకు వికాసం కలిగినదా లేదా అని ఎలా తెలుసుకుంటా? సింపుల్. How do you know whether my hearts are open? How do you know whether my eyes are open? How do you know whether the light of God is shining upon me? My dear friends, it is simple. నువ్వు పాపమనే అంధకారములో జీవించుకోకుండా, పాప జీవితం కొనసాగించుకోకుండా, ఆ పాపాలని పూర్తిగా వదిలిపెట్టి నీవు యేసు క్రీస్తు వెలుగులో నడుస్తూ ఉన్నావంటే, పాపానికి నీపై ఎంత మాత్రం యాజమాన్యత్వం లేదు అంటే, నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నావంటే, దైవభక్తిలో, దైవ ప్రేమలో, దైవ విశ్వాసములో జీవిస్తూ ఉన్నావంటే నీ కళ్ళు తెరబడ్డాయి. దట్స్ ఇట్. యువర్ ఐస్ ఆర్ ఓపెన్. If you are walking in the light of Christ, if you follow the word of God, if you keep the commandments of God, your eyes are open. Number 1. Number 2, if you are no more under the power of Satan, అంటే పైశాచిక శక్తి, చేతప్పుడు మంత్ర శక్తులు, ఇటువంటి ప్రాపంచికమైనటువంటి ఈ శక్తులకి నీ మీద ఎంత మాత్రం యాజమాన్యత్వం లేదు అంటే, నువ్వు ఇప్పుడు దేవుని ఆత్మలో, దేవుని శక్తిలో, వాక్య బలములో, ప్రార్థన బలములో, ఉపవాస బలములో, పరిచర్య బలములో నీ ఉంటున్నావంటే నీ కళ్ళు తెరబడ్డాయి. యువర్ ఐస్ ఆర్ ఓపెన్. You are no more under the power of Satan. You are no more under the bad habits. You are no more under your chained, repeated sinful life. But you are in the power of God. There is a power of God's word working in you. There is a power of the anointing of the Holy Spirit working in you. You have a prayer of the fasting prayer and it's a power upon you. Be sure your eyes are open. And number 3, finally, every sin, నీవు చేసిన ప్రతి పాపం వధింపబడిన గొర్రెపిల్ల రక్తముతో రోజు రోజు కడగబడి పాప సంకీర్తనము ద్వారా
నువ్వు నీతిమంతుల జీవితము, మంచి బిడ్డల జీవితము, దేవుని మార్గములో నువ్వు నడుస్తూ ఉన్నావంటే దాని అర్థం ఏంటంటే నీ కళ్ళు తెరబడ్డాయి. నువ్వు దేవుణ్ణి చూస్తావు, దేవుని ఆత్మను చూస్తావు, ఆయన శక్తిని చూస్తావు, ఆయన ప్రభావాన్ని చూస్తావు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి బిడ్డలారా, నీ కళ్ళు తెరబడ్డాయా, నీ కళ్ళు తెరబడలేదా? ఆర్ యువర్ ఐస్ ఓపెన్డ్ or are your eyes closed? Is your mind closed or is your mind open? చివరికి లాస్ట్లీ ఈ వాక్ కూడా మీరు చదవాలి. అదేంటంటే ఇప్పుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 2 Corinthians chapter 4 verse 4 ఒకసారి వింటామా? ఇది కూడా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. ప్రియలారా, గుడ్డితనం చూడండి. నీపై ప్రకాశిస్తున్న దేవుని వెలుగు నువ్వు చూడకుండా, దేవుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రత్యక్షతను చూడకుండా, ఆయన వాక్కులో ఉన్నటువంటి ఆ అనాయింటింగ్, ఆ బలము, ఆ అంతరార్థము, ఆ మర్మాలు తెలుసుకోకుండా ఇహలోక దేవత, ఇహలోక దైవము అంటే వేరే ఎవరు కాదండి, సైతాను, వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలిగించును. ఎంత చక్కగా పౌలు గారు చెప్తూ ఉన్నాడండి. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ will blind the minds and the hearts that you don't see the power of God working on you. You don't see the light of the gospel. You don't see the work of the Holy Spirit because the Satan, the god of this world, is keeping you blind. Therefore, spiritual field is unknown to you. అలాంటి వాళ్ళకి ప్రార్థననా, ఉపవాసమా, పశ్చాత్తాపమా, పూజల, దేవుని వాక్యమా ఇదేది అరగదు, ఇష్టం ఉండదు, బోరు కొడుతుంది, దురద వస్తుంది కాసేపు కూర్చుంటే. You feel so bored to listen God's word. You feel so bored in the Holy Mass. You feel so bored in prayer. You don't want to sit before the Blessed Sacrament because this is not interesting to you. Why? Your spiritual eyes are closed and it is absolutely dumb. My dear friends, remember, యేసుక్రీస్తు ఈ గ్రుడ్డితనను గురించి తన పరిచర్య కాలంలో కూడా బోధించాడు. ఇది కొత్తదేం కాదండి బిడ్డలారా. యెషయా ప్రవక్త గ్రంథములో ఉంటుంది, మత్తయి సువార్తలో ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. ప్రియలారా, ఈ గ్రుడ్డితనం కలగటం ఈ 2020 సంవత్సరంలో కాదు. ఈ గ్రుడ్డితనం కలగటం పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన నుంచి ఒక గ్రుడ్డితనము, నూతన నిబంధన నుంచి యేసుక్రీస్తు బోధనలో ఇంకో గ్రుడ్డితనము, ఇది రెండు ఒకసారి చదివి మనం ముగిచేస్తున్నాం. అంటే మీకు తెలుసు ప్రియలారా, మానవ సృష్టి ఆరంభము నుండి, అంటే ఏదెన్ తోటలో ఆదిమ దంపతులైన ఆదాము ఏవమ్మల దగ్గరికి వెళ్ళి సైతాన్ గ్రుడ్డితనం కలిగించి, మీరు చావనే చావరు, ఇది మీరు తినండి, ఇది ఈ పండు మీకు మీరు తింటే మీకు కనివిప్పు కలుగుతుంటుంది, మీరు దేవునిలాగా అవుతారు, మీకు జ్ఞానం కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది అని చెప్పి సైతాను వారికి కలిగించిన గ్రుడ్డితనము ద్వారా వారు దేవుని మాటలు ఉల్లంఘించి తినవద్దు అని చెప్పిన చెట్టు పండు వారు తిన్నారు అని ఆదికాండములో 3వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నాం. 2-3 వచనాలు. ప్రియలారా, అక్కడ సైతాను కలిగించిన గ్రుడ్డితనము ఈ 2020 సంవత్సరము ఈ ఏప్రిల్ నెల 16వ తారీఖు వరకు ప్రియలారా జరుగుతూనే ఉంది.
The spiritual blindness that Satan played the trick in the life of Adam and Eve in the Garden of Eden. And they were blind. They believed the words of Satan, that you will become like a gods. Your eyes will be opened. He is working powerfully in the world even today as I preaching this God's word to you. అందుకే ఇది కొత్తది కాదు ప్రియులారా. We go back to book of Isaiah chapter 6 verse 9 and 10. ఒకసారి చదువుతామా? యెషయా ప్రవక్త గ్రంథము 6వ అధ్యాయము 9, 10, 2 వచనాలు ఒకసారి వింటామా ప్రియులారా? గురుడితనము ఇజ్రాయేలు జీవితములో పాత నిబంధనలో యెషయా ప్రవక్త ఎలా చెప్పి ప్రజలకి బోధించారో విందామా? యెషయా 6వ అధ్యాయము 9, 10, 2 వచనాలు. ప్రభు నాతో ఇట్లనెను, నీవి ప్రజల యొద్దకు పోయి వారితో ఇట్లు చెప్పము, మరలా మరలా విన్నను, మీ కరుణము కలలేదు, మీకు అర్థం కాదు, మరలా మరలా చూచినను మీరు గ్రహింపలేరు. మరియు అతడు నాతో ఇట్లు చెప్పెను, నీవి జనుల హృదయాలు మొద్దు పడినట్లును, చెవులు చెవిటి మగినట్లును, కన్నులు గుడ్డి వగినట్లు చేయుము. అప్పుడు వారు చూడజాలరు, వినజాలరు, అర్థం చేసుకోజాలరు, పరివర్తనము చెందజాలరు, స్వస్థతను పొందుకొందురు. ప్రియులారా, సేమ్ థింగ్ వి రీడ్ మత్తయి సువార్త 13వ అధ్యాయము 14, 15 వచనాలు. Gospel of Matthew chapter 13 verse 14 and 15. ఈ 2 వచనాల్లో జీసస్ ఇదే అంశాన్ని మళ్ళా బోధిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14, 15, 2 వచనాలు. వారిని గూర్చి యెషయా ప్రవచించినట్లు నెరవేరును. అది ఏమన్నా, ఎంతగా విన్నను వీరు గ్రహింపరు. ప్రియులారా, ఎంతగా విన్నా వీరు గ్రహింపలేరు. However you listen, you will not understand. Number 1. ఎంతగా చూచినను వీరు గమనింపరు. ఎంతగా కళ్ళతో చూచినా వీరు గమనింపరు. Whatever you see with your eyes, still you shall not perceive. ఏలైనా Yes. కనులారా చూచి, చెవులారా విని, మనసుతో గ్రహించి, హృదయ పరివర్తనము చెంది. గమనించండి, హృదయ పరివర్తనము చెందాలంటే ఏం చేయాలి? కళ్ళారా చూడాలి, చెవులారా వినాలి, హృదయములో పరివర్తనం కలగాలి. యు హావ్ టు సీ విత్ యువర్ ఐస్, లిసన్ విత్ యువర్ ఇయర్స్ అండ్ యువర్ హార్ట్. యువర్ మైండ్ ఇస్ టు బి ఓపెన్డ్. హృదయ పరివర్తనం కలగాలంటే టు కమ్ టు ద సెన్సెస్. కానీ ఇది జరగదు. నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి బుద్ధి మందగించినది. ప్రియులారా, బుద్ధి పనిచేయటం లేదు. ఎందుకంటే స్వస్థత ఇవ్వటానికి, విడుదల ఇవ్వటానికి, అభిషేకం ఇవ్వటానికి, రకరకాల పరిశుద్ధాత్మ వరములు ఇవ్వటానికి దేవుడు ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. గాడ్ ఇస్ రెడీ టు అనాయింట్ యు, to heal you, to deliver you and to bless you with so many blessings and the gifts and the fruit of the Holy Spirit of God. The problem is you are blind. I am blind. The world is blind. గుడ్డితనం కలిగి ఉన్నాం. ఈ గుడ్డితనం కలిగి ఉన్నంత కాలం ప్రియులారా, నువ్వు ఎన్ని ప్రసంగములు విన్నా, ఎన్ని సంవత్సరాలు పాస్కా కాలములో పాల్గొన్నా, నువ్వు ఎన్నిసార్లు పరిశుద్ధ బలిభోజ పాల్గొని ఈ సప్రసాదం మింగినా, మై డియర్ ఫ్రెండ్స్, గురుడితనం కలిగి ఉన్నంతకాలం రక్షణ పొందలేరు. దట్ ఈస్ వై ఈనాటి సువిశేష పట్టణంలో 2 సార్లు, నిన్న ఎమ్మావుస్ ఇన్సిడెంట్లో, ఈరోజు యేసుక్రీస్తు వారిని కలిసినప్పుడు కూడా చక్కటి మాట ఉంటుంది. ఆయన వారికి హృదయ వికాసము చేసెను, ఆయన వారి నేత్రములు తెరచెను, వారి మనస్సులు తెరబడ్డాయి. జీసస్ ఓపెన్ దేర్ హార్ట్స్, జీసస్ ఓపెన్ దేర్ ఐస్ so that they see, they hear, they come and believe. విశ్వాసులై ఉండటానికి, హృదయ పరివర్తనం కలగటానికి, అతన్ని దర్శించటానికి, వాక్యములో ఇమిడి ఉన్నటువంటి ఆ మర్మాలు తెలుసుకోవటానికి కళ్ళు తెరవడకుండా
హృదయం తెరవబడకుండా, హృదయ వికాసం కలగకుండా ఇది అసంభవము. ప్రపంచానికి కావలసినది ఇదే ఈరోజు. దిస్ ఈజ్ వాట్ ద హ్యుమానిటీ నీడ్స్. దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ నీడ్స్. దిస్ ఈజ్ వాట్ యూ నీడ్, ఐ నీడ్. వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ ఐస్. ఈ కృప, ఈ అనుగ్రహము, ఈ పరివర్తనము దేవుని పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యపడుతుంది. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రము, మీకే స్తుతి, మీకే ఆరాధన కలుగునగాక. జ్ఞానమును, బుద్ధి, తెలివిని, మంచి ఆలోచనను కలిగించు పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యం వింటున్న ఈ బిడ్డలకు, ఈ పరిశుద్ధ బలిభోజులో పాల్గొంటున్న ఈ బిడ్డలకి నీవు హృదయ వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నాం. వారి మనస్సును తెరవమని ప్రార్థిస్తున్నాం. వారి నేత్రములు తెరవమని ప్రార్థిస్తున్నాం. దేవా, వారు చీకటిలో ఉన్నారా, వెలుగులో ఉన్నారా, పిశాచ ప్రభావములో ఉన్నారా, దేవుని శక్తిలో ఉన్నారా, పాపములు మన్నింపబడి రక్షింపబడిన వారి గుంపులో ఉన్నారా లేదా అని వ్యత్యాసం తెలుసుకోవటానికి ఆత్మదేవ ప్రతి ఒక్కరికి పాపబోధం, పశ్చాత్తాపము కలిగించమని ప్రార్థిస్తున్నాం. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు హృదయ వికాసము కలిగించినట్లు మీ మనస్సులకు, మీ హృదయానికి ఆ వికాసము ఆయన కలిగించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము. మీరు మీ ఇంట్లో అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని ఒకే ఒక ప్రార్థన చేయండి. ఓన్లీ వన్ ప్రేయర్. పరిశుద్ధాత్మదేవ, నాకు హృదయ వికాసము దయచేయండి. హోలీ స్పిరిట్, ఓపెన్ మై ఇన్నర్ ఐస్ టు సీ యూ. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ప్రియబిడ్డలారా, రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. నేను మీ అందరి కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువైన దేవా, ఈనాటి పరిశుద్ధ సువిశేష పఠనము ద్వారా
ఆంతరిక నేత్రములు తెరచే దేవుడు నువ్వేనని, హృదయ వికాసం కలిగించు దేవుడు నువ్వేనని, పాపబోధం పశ్చాత్తాపం కలిగించు దేవుడు నువ్వేనని మేము ఒప్పుకుంటున్నాం. ప్రభువా, పాప అంధకారములో జీవిస్తున్న మాకు, పైశారిక ప్రభావాలలో కొట్టుమెట్టాడుతున్నటువంటి మాకు పాపబోధం కలిగించి వధింపబడిన గొర్రెపిల్ల రక్తములో మమ్మల్ని కడిగి శుద్ధి చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, మాపై ప్రకాశిస్తున్న వెలుగు మేము చూడాలని ఆశిస్తూ ఉన్నాం. జీసస్. నీ వాక్యములో ఉన్న రహస్యములు మర్మములు తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. yes Lord. నిన్ను వెంబడించాలని మేము కోరుకుంటున్నాము. yes Jesus. మీకు పరిచర్య చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాము. yes Master. రక్షణ మార్గములో ప్రవేశించాలని మేము ఆతురత పడుతూ ఉన్నాము. Jesus. రక్షింపబడినటువంటి వారి గుంపులో మేము కూడా లెక్కింపబడాలని మేము తాపత్రయపడుతూ ఉన్నామయ్యా. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్న ఈవిడందరినీ నీ వాగ్దాన ప్రకారం మానవుల పాప పరిహారార్థమై చెందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము అని పలికి ఈ పాత్రను మాకిచ్చిన యేసయ్య, ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొన్న ఈ బిడ్డలందరి పాపములు కడిగి వేసి వారిని రక్షింపబడిన వారి గుంపులో చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పావన పిత, ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుట మా పాస్కయ క్రీస్తు బలి అయిన ఈ కాలములో మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. నిజమైన గొర్రె పిల్లవారే వారి లోకము యొక్క పాపములను పరిహరించిరి. ఆయన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉద్ధానము చేత మాకు పరిపూర్ణ స్వాతంత్ర్యమును ప్రసాదించిరి. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహముతో పూరితులమై ప్రపంచమంతట మానవ జాతి నీకు స్తుతిగానము చేయుచున్నది. సర్వశక్తివంతులు దూతల దళములను మహిమాయుధ గీతం పాడే మీ పరలోక దళములతో ఏకమై మేము కూడా నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామంన వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. సాధ్యమైతే మీరున్న స్థలములో మోకరించి చేతులు జోడించి, ప్రియులారా, ఆత్మ తన కార్యము మీరెక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా చేయగలుగుతారు. అందువలన భక్తితో ఆ ఆత్మ మీ హృదయాలను ప్రజ్వరిల్ల చేయాలని, టు బర్న్ యువర్ హార్ట్ అండ్ టు టచ్ యువర్ ఇన్నర్ ఐస్ ప్రే చేసుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరింప నూతనీకరింప చిత్తగించుచున్నావు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములో అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్యకుమారుని రక్షణాయుధమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణను స్మరించుచు వారి మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలకొనుచున్నాము. దీనిని మీ దివ్య కుమారుని సెలవు బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి గ్రుడ్డితనము తొలగింపబడి మీకు సాక్షిగా జీవించు కృపను మాకు అనుగ్రహించము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. ఈ విధముగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా దేవుని కన్య తల్లియగు మరియాంబతోనూ అపోస్తుల వేద సాక్షుల సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు పాత్రలుగా చేయము.
ఎన్నుకబడినటువంటి ప్రజలలో లెక్కించబడే గొప్ప అవకాశము ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న వారందరికీ ప్రసాదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పోల ఆంతోనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులందరినీ నీ కృపావరములతోనూ పరిశుద్ధాత్మ జ్ఞానవరములతోనూ నింపి రక్షణ పాత్రలుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. చనిపోయిన మా సహోదరులను ఈ ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. లక్షలాది మంది చికిత్స లేకుండా కష్టపడుతూ ప్రాణముతో పోరాడుతూ జీవిస్తూ ఉండగా వారందరినీ ప్రభువా నీవే స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఒకటి తర్వాత ఒకటి ప్రపంచములో మార్పులు, మానవ జీవితములో కష్ట నష్టాలు, రకరకాల వైరస్సులు, ఇవి అన్నీ మనుష్యుల జీవితాన్ని అస్తవ్యస్తంగా చేస్తూ ఉండగా కనివిప్పు కలిగి పాపాలు ఒప్పుకొని నీవు రక్షకుడుగా నిన్ను అంగీకరించి నీ దగ్గరికి రావటానికి ప్రభువా ఈ ప్రపంచములో ఉన్న మనుషులందరి గుడ్డితనము తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారికి హృదయ వికాసము కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి కళ్ళు తెరవమని ప్రార్థిస్తున్నామయ్యా. మా అందరిపై దయచూపండి దేవా. ఈ పరిశుద్ధ బలిని పెట్టించిన వారందరి ప్రార్థన ఉద్దేశ లక్ష్యాలు, ఈ మాసంలో పాల్గొంటున్న, ప్రత్యక్షంగా ఆన్లైన్లో ప్రార్థన చేస్తున్న వీరందరి ఉద్దేశ లక్ష్యాలు, ప్రార్థనలు దయతో ఆలగించండి. ఇహలోక జీవిత యాత్ర ముగించి మేము ఒకరోజు మీ సన్నిధికి చేరి వధింపబడిన గొర్రెపిల్ల రక్తముతో కడగబడి పరిశుద్ధులలో లెక్కించబడిన వారులలో మేము కూడా లెక్కించబడాలని ఆశిస్తూ ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. రెండు చేతుల పైకి లేపి మనకు ప్రభు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడులని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో సైతాను కలిగించు, ఇహలోక దయ్యము కలిగించు అన్ని గ్రుడ్డితనము నుండి, పాపాంధకారము నుండి, పైశారిక ప్రభావము నుండి మమ్మల్ని ఈ బలిలో పాల్గొన్న వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో విడుదల కలుగునుగాక, యేసు రక్తములో విడుదల కలుగునుగాక, గొర్రెపిల్ల నామములో విడుదల కలుగునుగాక. మీ మోక్షానందమును
మా రక్షకుడు అని యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం నీకు ఒసగుచున్నాను అని మీ అపోసలతో వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను మా గ్రుడ్డుతనములు పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము, వారి ప్రార్థనలు, దైవభక్తిని, ఉపవాసము, తపస్కాల క్రియలను కటాక్షింపము. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు సమాధానమును దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో అపోస్తలులకి హృదయ వికాసము కలిగించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మగ నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. పరమ పవిత్రపు విందు, పరలోకపు ఈ విందు, పరిశుద్ధ తనయుని విందు, పరిపూర్ణ ప్రేమ విందు, భూలోకాన మానవ జాతికి వరముగా ఇచ్చిన విందు, భూలోకాన మానవ జాతికి వరముగా ఇచ్చిన విందు. నిండు మనసుతో పవిత్ర హృదయతో స్వీకరించండి, నిండు మనసుతో పవిత్ర హృదయతో స్వీకరించండి. స్వీకరించి తండ్రి కుమారుల దీవెన పొందండి, స్వీకరించి తండ్రి కుమారుల దీవెన పొందండి. పరమ పవిత్రపు విందు, పరలోకపు ఈ విందు, పరిశుద్ధ తనయుని విందు, పరిపూర్ణ ప్రేమ విందు. ప్రార్థించుదము. వధింపబడిన గొర్రెపిల్లైన యేసయ్య, నీ పంచగాయాలలో ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటున్న మమ్మందరినీ దాచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ రక్తములో, జీవజలములో నూతన నిబంధన వాగ్దానము ప్రకారం మమ్మల్ని కడిగి శుద్ధి చేసి జీవగ్రంథములో పేర్లు రాయబడినటువంటి బిడ్డల గుంపులో మమ్మల్ని కూడా చేర్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. నీ ఆత్మ నిరంతరము మాలో పనిచేసి మాకు హృదయ వికాసమును కలిగించునుగాక. ఆమేన్. మా మనోనేత్రములు తెరవబడునుగాక. ఆమేన్.
మా హృదయ నేత్రములు తెరచి నిన్ను దర్శించు భాగ్యము మాకు అనుగ్రహించండి. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన మార్గములో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రతిరోజు పరిశుద్ధ దబ్బేపల్లి పూజ మేము ఇక్కడి నుంచి మీకోసము అర్పిస్తూ ఉన్నాం. మీ కుటుంబ వ్యక్తిగత అవసరాల కోసం పరిశుద్ధ బలిభోజ పెట్టించాలి, మాకు మాస్ కావాలి, మా కోసం ప్రార్థన చేయవారు కావాలి అని మీరు కోరుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లో మీరు సంప్రదించండి. మీకోసము ప్రార్థన చేయటానికి దేవుని సేవకులైన మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే ఈ పరిశుద్ధ బలిపూజ మీరు మాత్రం పాల్గొకుండా అందరికీ దీన్ని షేర్ చేయండి, పంపించండి. ఇది దేవుని ఆత్మకార్యము. ప్రియలారా, అందరినీ ఈ ఒక విషయాన్ని తెలియచేయండి. ఈ మాసు అందరికీ దీవెనగా మారాలి అని, నిన్ను దేవుడే ఒక పాత్రగా వినియోగించుకోవాలని, నడిపించుకోవాలని ఆశతో ఈ కార్యం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మధుర పాట, సుమధురామృత పాట,